మరో మహిళతో ఉంటున్నాడనే అనుమానంతో భర్తనే కిడ్నాప్ చేసింది ఓ భార్య. ఏకంగా 2 కార్లలో 15 మంది వ్యక్తులతో వచ్చి భర్తను ఎత్తుకెళ్లింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఈ ఘటన వెలుగు చూసింది. కదిరి ఎన్జీఓ కాలనీకి చెందిన ప్రవీణ్, చిత్తూరు జిల్లాకు చెందిన మంజులకు 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్య మంజుల తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. భర్త ప్రవీణ్ కాలసముద్రంలో రైల్వే ఉద్యోగ పనిచేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ వేరువేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తుండటంతో మనస్పర్ధలు పెరిగి ప్రవీణ్ పై మంజులకు అనుమానం మొదలైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానంతో 15 మంది వ్యక్తులతో వచ్చి కదిరిలో ఉంటున్న భర్తను కిడ్నాప్ చేసింది. భర్తతో పాటు ఇంట్లో పనిచేస్తున్న పని మనిషిని కూడా తీసుకెళ్లింది. భర్తను కిడ్నాప్ చేస్తుండగా అడ్డొచ్చిన అత్తమామలపై దాడికి పాల్పడింది. దీంతో ప్రవీణ్ తల్లిదండ్రులు కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్తపై ఉన్న అనుమానంతోనే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరమణమ్మ అనే ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త ఆదినారాయణ గతంలో రైల్వేలో పనిచేసేవాళ్ళని, తన కొడుకు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీహావస్తి పక్కన ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంది. వీళ్ళిద్దరి పెళ్లిన తర్వాత సుమారుగా 5 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. భార్య వచ్చేసి తిరుచానూరు పోలీస్ స్టేషను, వీళ్ళ అబ్బాయి వచ్చేసి కాలసముద్రం విలేజ్లో రైల్వే పాయింట్మెంట్గా పనిచేస్తాడు. భార్యకు భర్త మీద వేరే అమ్మాయితో అక్రమంగా చనువు కలిగి ఉన్నాడని చెప్పేసి అనుమానంతో నిన్న సాయంత్రం సుమారుగా 2 వెహికల్లో 10-15 మంది వచ్చేసి వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని, తన కొడుకును వాళ్ళ వాహనాల్లో బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని పోయారని, ఆ క్రమంలో అడ్డం వచ్చే వాళ్ళను చెప్పులతో కొట్టి దాడి చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశాము. ఈ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా మేము తెలియజేశాము. వీళ్ళంత తొందరగా కేసును ఛేదించేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరో మహిళతో ఉంటున్నాడనే అనుమానంతో భర్తనే కిడ్నాప్ చేసింది ఓ భార్య. ఏకంగా 2 కార్లలో 15 మంది వ్యక్తులతో వచ్చి భర్తను ఎత్తుకెళ్లింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఈ ఘటన వెలుగు చూసింది. కదిరి ఎన్జీఓ కాలనీకి చెందిన ప్రవీణ్, చిత్తూరు జిల్లాకు చెందిన మంజులకు 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్య మంజుల తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. భర్త ప్రవీణ్ కాలసముద్రంలో రైల్వే ఉద్యోగ పనిచేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తుండటంతో మనస్పర్ధలు పెరిగి ప్రవీణ్ పై మంజులకు అనుమానం పెరిగింది. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానంతో 15 మంది వ్యక్తులతో వచ్చి కదిరిలో ఉంటున్న భర్తను కిడ్నాప్ చేసింది. భర్తతో పాటు ఇంట్లో పనిచేస్తున్న పని మనిషిని కూడా తీసుకువెళ్లింది. భర్తను కిడ్నాప్ చేస్తుండగా అడ్డొచ్చిన అత్తమామలపై దాడికి పాల్పడింది. దీంతో ప్రవీణ్ తల్లిదండ్రులు కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్తపై ఉన్న అనుమానంతోనే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తీసుకొని పోయినారు అని చెప్పాను.